దుంపలు ఉన్న ఇసుక అయితే నిర్మల బాగా చేస్తుంది. ఇది వచ్చి కాంగ్ నూనె అనమాట. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఈరోజు వ్లాగ్ వచ్చి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఏంటంటే చిట్టి తల్లి కోసం అనమాట. లాస్ట్ ఇయర్లోనే చిట్టి తల్లికి చెవులు అయితే కుట్టిద్దాం అనుకున్నాము, కానీ చెవులు అయితే కుట్టించలేదు. నిన్న కాకుండాను మొన్న కుట్టించారనమాట. నేను క్యాంపింగ్ వీడియో కోసం అని చెప్పి కొండకైతే వెళ్ళుండేము. మన అరకు ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ వచ్చి ఉంటుంది, మన 24 అవర్స్ క్యాంపింగ్ అనేది. అక్కడికి వెళ్ళి రావడానికి ఉద్యానం అనమాట. తెల్లారుజామున చిట్టి తల్లికి చెవులు అయితే కుట్టించారు. ఒకసారి చూపించము, ఏదైనా చూపించు ఒకసారి. నొప్పి పెడుతుందా? ఎక్కడ నొప్పి పెడుతుంది? ఎలాగుంది ఇప్పుడు? బాగున్నది. నచ్చిందా? కొద్దిగా లాస్ట్ ఇయర్లో కుట్టించారు కానీ కుట్టించలేదు. నిన్న కుట్టించారు కదా, ఏ రోజు? శుక్రవారం రోజు కుట్టించారు. ఇలా ఉంది ఇది. ఈ రోజుతో కాస్త పర్లేదు. నైట్ పడుకునేటప్పుడు కూడా కొద్దిగా ఏడుస్తుండింది. నా దగ్గర బోర్ చేసిన అంటే గుండె పైన పెట్టేసి అలా పడుకుని పెట్టేసాను. ఇంతకు మళ్ళీ అక్కడ పడింది. ఇక్కడ చూడండి, ఇదిగో కట్టుకట్టింది వాళ్ళ పెద్దమ్మ తీసుకొచ్చింది. ఏమైంది చిట్టి? ఇది పడిపోయేవా? ఎక్కడ? బయటికి. అదే రక్తం వచ్చింది. నొప్పి పెట్టిందా? నొప్పి పెట్టింది. ఈ సీజన్లో ఎక్కువ అడ్డకాయలు అయితే దొరుకుతుంటాయి కదా. నిర్మల్ వచ్చి మార్నింగ్ నుంచి అడుగుతుంది అనమాట. ఈ మళ్ళీ ఎస్కోట కాసి వెళ్తే రావడానికి కొద్దిగా లేట్ అవుతుంది. ఈసారి వెళ్ళి ఈరోజు అడ్డకాయలు అయితే తీసుకుందాం పదాన్ని అంటుంది. దూరం అయితే కాదు, మొన్న క్యాంపింగ్ వీడియోకి వెళ్తూ దారిలో చూసిన అనమాట. ఈ పైన ఊరి వెనకాల అక్కడైతే కొన్ని అడ్డకాయలు అయితే ఉన్నాయి. అవి తీసుకున్నాక ఇంకా ఇంటికి అయితే వద్దాము. చిట్టి నువ్వు ఇంటికి ఉండే ఈరోజు మేము వీడియో చేసి వస్తాం మళ్ళీ, సరేనా? ఈ సంవత్సరం అడ్డకాయలు కూడాను అంత ఎక్కువగా రాలేదు కదా నిర్మా? అస్సలు రాలేదు. వచ్చిన కూడాను ఎక్కడో ఒకటే రెండో వచ్చాయి. అవి కూడా బాగా రావట్లేదు కదా, అంటే సీకులలాగా కొన్ని కుళ్ళిపోయేలా ఉన్నాయి. అవునవును, కానీ నేను చూసిన వాటన్నిటికంటే ఇక్కడ ఈ చెట్టు దగ్గర కొద్దిగా అక్కడక్కడ ఉన్నట్టు కనిపించాయి నాకు అడ్డకాయలు అనేవి. ఉన్నాయి కూడా కొంచెం మంచిగా ఉంటే పర్లేదు. ఎండ చూసావు ఈరోజు ఎలా కాస్తుందో? ఎండ కూడా బాగా ఈ వారం అవుతుంది, చాలా ఎక్కువ కాస్తుంది. అవును, ఇటు కాస్త ఇలా ఉందంటే ఇంకా వేసుకోవటం కాస్త ఇంకా ఎలా ఉందో తెలీదు. ఒక వారం అవుతుంది. మేమైతే ఇక్కడ ఊరికి వచ్చామునా, ఇక్కడే ఉన్నాము. చిన్న పని అయితే ఉండింది, దానికోసం అని చెప్పేసి అలాగొస్తాము. ఇక్కడ ఉన్నాము అనమాట. ఈ చెట్టు దేనికో చనిపోయింది నిర్మది. ఏ చెట్టు? ఇది ఇక్కడ చూడు, ఈ చెట్టు రెల్ల చెట్టు అంటారు. ఇది రెల్ల చెట్టు అయితే ఆ చెట్టు అంతా బాగానుంది, అది చనిపోయింది. అది ఆకులు మొత్తం ఇంకా మొత్తం వాడిపోయాయి అనమాట. అందులో వచ్చే పువ్వులు భలే ఉంటాయి కదా. పువ్వులు చిన్నగా కర్రీగా కాయలు ఉంటాయి కదా, అవి బాగుంటాయి. పువ్వులు మాత్రం ఎల్లో కలర్ లో ఉంటాయి, భలే ఉంటాయి అవి చూడడానికి. ఆ పువ్వులు ఉంటాయి కదా, అవి కూర చేసుకొని తింటారు మన తెలంగాణ కొన్ని ప్రాంతాల్లో. తెలంగాణలో అక్కడ నుంచి వచ్చేవి పప్పులు వేసి తింటారు, బాగుంటుందట. ఈ ఎండిపోయిన ఆకులు కిందికి ఉన్నాయి కదా, నేల పైన మట్టుకొని వెళ్తుంటే మాత్రం చాలా శబ్దం వస్తుంది. ఒకసారి పడిపోతామని భయం వేస్తుంది ఒక పక్క. ఇక్కడ పడిపోయి చెక్క మన ఇంట్లో దింపేస్తాయి. అడ్డ చెట్లు అయితే మీకు పరిచయం చేయాల్సినంత అవసరం అయితే లేదు, చాలా మందికి తెలుసు ఈ అడ్డ చెట్లు ఎలా ఉంటాయి అనేది. ఇక్కడ ఇది చెట్టు ఉంది. ఎక్కడ? ఇదిగో ముందున అడ్డ చెట్టు ఇదే. ఇక్కడ ఉన్న అడ్డాకులు మొత్తం అంతా కూడా మొత్తం చూడండి ఎలా పండిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా రాలిపోతాయి. ఇంకా వేసవి వస్తుంది కదా, ఇంకంతే. ఈ కింద ఉన్న ఆకులన్నీ కూడా అవే పడిపోయి ఉన్నాయి. ఇది కిందనంతా కూడా. ఇక్కడైతే నాగిలి దుంప తీగ అయితే ఎండిపోయి పడిపోయి ఉంది చూడండి. ఇదిగో అవునరా, ఇది ఎక్కడ మొదలుందో దొరికితే ఒకసారి తవ్వి చూద్దాము. దుంపలు ఉంటాయి కదా ఇప్పుడు, మంచిగా ఎండిపోయి ఉంటాయి దుంపలు. ఒకసారి చూడలాగా. దుంప బాగుండాలంటే చెట్టులో ఎండిపోయి ఉండాలి కదా, అప్పుడే బాగుంటాయి. అప్పుడే బాగా ఇది దిగిపోయి ఉంటాయి, అప్పుడే మనకు దుంపలు అంటే ముదిరిపోయి ఉంటాయి, బాగా పిండి పిండిగా ఉంటాయి. అవును, ఒకసారి వెతుకుదాం పద. అదో కిందిన ఒకటి ఉంది, ఇంకోటి ఎక్కడ? ఇదిగో ఒకసారి తీ పద. ఇది ఇక్కడ ఉంది ఫ్రెండ్స్, చూడండి. ఇదిగో ఇది ఒకటి ఉంది. నిర్మల అయితే కొద్దిగా ఆశపడుతుంది. చూద్దాం మరి. ఇది మాకు తెలిసి ఇక్కడ ఉంటాయి కాబట్టి ఇది చూద్దాం ఒకసారి. ఉంటుంది ఏమిటే చూద్దాం ఒకసారి. అది అక్కడ ఆకులు అయితే ఉన్నాయి, ఎండిపోయి అక్కడే ఒకసారి కనిపెట్టిన తర్వాత చూద్దాం పద. ఇక్కడైతే గాతలాడిది ఉంది, దుంప తవ్వింది గాత అయితే. ఆ కిందన కూడా ఒకటి ఉంది. అవునా? లాస్ట్ ఇయర్ తవ్వేసి మళ్ళీ కప్పేస్తుంటారు కదా. ఈ దుంపకి తవ్వారంటే ఇక్కడ ఇటుపక్క ఎక్కడ ఉంటుంది. ఒకసారి ఇలా చూడు, ఒకసారి తవ్వేసి ఇది ఒకసారి ఇటు చూడు.
ఏడు తగ్గుతుందా? దొరికిందా? దొరికిందిరా. బాబాయ్ అదృష్టం అంటే ఇలా ఉండలేము. ఆ రోజు తేనెలు 2 దొరికాయి, ఈరోజు దుంప కూడా దొరికింది. అడ్డగలిగానే వస్తే దుంప కూడా దొరికింది. ఇదనమాట దుంప. ఇది తవ్వడానికి ఎలా తెలీదు. ఏ దుంప అసలు? నాగలి దుంప. తవ్వుదామా అది? అడ్డగలు తీసుకుందాం. అడ్డగలు తీసుకున్న తర్వాత అయితే టైం ఉంటే తవ్వుదాం, లేకపోతే వద్దు. అంతేనంటావా? అంతే. సరే, అండ్ లాస్ట్లో చూద్దాం, టైం ఉంటే తీసుకుందాం. దీనికి గుణపం ఏదైనా ఉండాలి తవ్వాలంటే, లేకుంటే అలాగే తవ్వడానికి అయితే అవ్వదు. సార్ లోతుకి వెళ్తుంది కదా. 10 ముందర ఉండే అడ్డకాయలు అయితే అక్కడ వెళ్ళి తీసుకొని మనం వెళ్ళిపోదాం రా. ఇక్కడైతే 2-3 అడ్డకాయలు అయితే ఉన్నాయి. ఇవి తీసుకొని చూద్దాం, ఇవి మంచివా లేకుంటే ఎలా ఉన్నాయండి. ఫస్ట్ ఒకటి తీసుకొని ఒలివి చూడు. అంతేనంటావా? అంతే, అది చూస్తే తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే సీకాకాయ చెట్టు కూడా ఉంది. ఇలాంటి సీకాకాయ చెట్టు ఉన్న దగ్గర అడ్డకాయలంతా కూడా చీకులు ఉంటాయని చెప్పేసి మా వాళ్ళు అయితే అంటారు. పైన చిన్నగా మీకు చిన్నవి సీకాకాయ లాగా కనిపిస్తుంటాయి అన్నమాట అవి. ఒకసారి ఇవి విప్పి చూద్దాం. ఇదైతే మంచిదిలా ఉంది. ఇది బాగానే ఉన్నట్టున్నాయిరా. చాలా ఈజీగా ఇప్పేసావు నువ్వు. చాలా కష్టపడాలి. అదొకటి పడిపోయింది. ఇవన్నమాట. ఇంకోటి కూడా తీసి చూద్దాం. మాకు చెట్టు పైన ఉన్నాయి ఇక్కడ, ఎక్కడెక్కడో ఉన్నాయి, ఇంకా పూర్తి లేవు. కాపు రాలేదు ఈ సంవత్సరం. ఇవి చాలా మంచిగా ఉన్నాయి. అమ్మో బాబు, చూడండి ఇదిగా ఎలాగున్నాయి. ఇవన్నీ కూడా పాడైపోయినాయి అన్నమాట. ఇవి సీక్రెట్. ఇది ఒకటి తీసేయమ్మా. పాడైపోయా మరి? ఇది మొత్తం ఇది అయిపోయినాయి. ఒకసారి అలా చెట్టుకు వెళ్దాం పద, పైకి వెళ్ళి చూద్దాం ఒకసారి. అక్కడ చూసిన తర్వాత అవతల పక్క చెట్లు ఏమైనా ఉంటే అటు కసుకోవడానికి చూద్దాం. ఇవేం చేద్దాం మరి? ఇవి వలిసి ఇంకెందుకు అవి వలిసేలా బాగుంటే తీసుకెళ్దాం. ఈ చెట్టు దగ్గర అడ్డకాయలు అవుతున్నాయి కానీ అంత మంచిగా లేనట్టున్నాయి. మొన్న వీడియోకి వెళ్తున్నప్పుడు చూసానని చెప్పాను కదా, ఆ అడ్డకాయలు ఇవి అనమాట. ఒకసారి ఇవి తీసి చూద్దాం. ఇవి కూడా ఎండిపోయాయి ఆల్రెడీ. అమ్మ బాబాయ్ అంత ఫాస్ట్. ఇక్కడ ఎదురుగండ తగులుతుంటుంది కదా. అదృష్టం లేదు మనకు ఈరోజు. ఇదిగా చాలా బాగున్నాయి. ఇక్కడ ఉన్నవన్నీ చీకిలే. దీన్ని బట్టి మనం ఇక్కడ తీసుకోవచ్చా తీసుకోకూడదు అనేసి అర్థమవుతుంది. ఇలా ఉన్న చోట మనం ఇంకంటి చూడకూడదు, వేరే దగ్గరికి వెళ్తే బెటర్ అనుకుంటా. ఇది చూసారా, ఇవన్నీ కూడా చీకిలే, మనకు తినడానికి పనికిరావు, దేనికి పనికిరావు ఇవన్నీ. ఈ సంవత్సరం వచ్చినవే కొంతలో కూడా బాగాలేవు. ఫ్రెండ్స్, మేమైతే చాలా చెట్లు తిరిగాము. ఎక్కడికి వెళ్ళినా సరే అడ్డకాయలు అయితే అంత మంచిగా అయితే లేవు. చివరిగా ఈ చెట్టు దగ్గర కూడా వచ్చాము. లాస్ట్గా ఇక్కడివి అయితే కొన్ని తీసి చూద్దాము. ఇక్కడ కూడా ఇంకా అలానే ఉన్నాయంటే ఇంకా చూసాం కదా దుంప, అదైతే తీసి మనం ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాం. మరి ఇది ఏం చేస్తాం? చెట్టు కూడా ఇంకా ఆకులు కూడా ఇంకా రాలేదు కదా, ఇంకా బాగానే ఉన్నాయి. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి, పర్లేదు అడ్డకాయలు అనేవి. అక్కడ నుంచి పట్టింది అలాగ వెళ్ళి ఆ పై నుంచి అలా తిరిగి 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 చివరికి కిందకి అయితే వచ్చాము. ఎన్ని చెట్లు చూసుంటాం ఇప్పటికి? దగ్గరగా 10 చెట్లు పైన ఉంటాయి. అలసిపోయాము. ఒకసారి చూద్దాం మరి ఇది ఇవి మంచిగా ఉన్నాయో లేదో. మంచిగా ఉంటే తీద్దాం, లేదంటే ఇంకా చెప్పాము కదా దుంప అయినా తవ్వుదాం, లేదంటే ఇంక ఇంటికైనా వెళ్ళిపోతాం. ఇంకా ఇవి కూడా అలా ఉన్నాయి, కొంచెం పర్లేదు అనుకుంటాను. అక్కడక్కడ ఉన్నాయి ఇవి కూడాను. చూడండి, ఇవి చూద్దాం ఒకసారి. ఒకదాంతో డిసైడ్ అవ్వకూడదు, దెబ్బేస్తాయి మళ్ళీ మనకు. ఇక్కడ కొద్దిగా పర్లేదేమో, బాగానే ఉన్నాయా? పూర్తిగా ఇప్పలేకపోయాను, ఇలా అయితే ఉన్నాయి. ఒకసారి నీకు కూడా చూస్తుంటారు ఇలా ఒక. ఇక్కడైతే అడ్డకాయలు కొద్దిగా పర్లేదు అనిపిస్తుంది. తీసిన తర్వాత దెబ్బేస్తే మాత్రం మామూలుగా ఉండదు, ఇంకా స్ట్రోక్ వచ్చినట్టు పోతాం. ఇంకా సరేలే, ఏదేమైనా సరే కొన్ని అడ్డకాయలు తీసేద్దాం. నిర్వా ఈ కింద ఉన్నాయి కదా, ఇవన్నీ తీసేయి. అల్ల చెట్టు పైన ఉన్నాయి కొన్ని, అవి తీసుకుంటాను నేను. సరే అయితే సరే పదా. నిర్మల అయితే పైనుండి తీసింది, నా కిందకి వస్తుంది. నేను ఇక్కడ అయితే తీస్తున్నాను.
ఇవి తీసిన తర్వాత ఇంకెలా ఉంటుందో చూద్దాం మరి. ఇందాక ఇప్పేటప్పుడు అయితే కొద్దిగా పర్లేదు, బాగానే ఉండే. కొన్ని అయితే బాగా పండిపోయి ఉన్నాయి. అక్కడివి ఎండలేదా? అక్కడ లేదు, ఎండలేదు. ఎండలేదా? లేదు. ఉన్నాయా ఇంకా చెట్టు పైన ఉన్నాయి, శివార్లు ఎక్కడెక్కడో ఉన్నాయి. అవి భయం వేస్తుంది ఇక్కడ తీయడానికి. ఈరోజు పుల్లు పెంటిన పుల్లు సట్టు అయితే వేసుకొని వచ్చాను. అడ్డకాయలు తీస్తున్నామంటే మొత్తం ఇంకా గీక్కొని పోతాయి కదా, ఈ కొమ్మలన్నీ కూడా గీసేస్తాయి. అందుకని ఈ కాలంలో ముళ్ళైనా కంపైన గీసేస్తే చాలా ఎక్కువ మంట పట్టిస్తాయి. అవును, గాయాలు కూడా అయిపోతాయి అలాగే. గాయం చిన్నదైనా సరే మంట మాత్రం బాగా ఎక్కువ ఉంటుంది. ఎక్కడున్నాయన్నా? ఇదిగో ఇటుకేస్తున్నాయి ఈ కొమ్ము పైన. వెళ్తున్నా అక్కడికి. అంటే ఎక్కడెక్కడో కనిపిస్తున్నాయి. తీసేద్దాం ఇవన్నీ కూడా. కొన్ని పెద్ద పెద్దవి ఉన్నాయి. పెద్ద పెద్దవి ఉన్నాయా? ఇదొకటి, ఇక్కడ నుంచి ఉన్నాయి చూడు. ఇది పెద్ద పెద్దవి ఉన్నాయి. ఇంత సైజ్ అంటే సరిపోతాయి కదా, ఒక 20 కాయలు అంటే. అవును, మరి నెక్కు కూడా మనం తినలేం కదా. తినలేము అంటే చిట్టి జతిని కూడా అడుగుతున్నారు, అందుకోసం వచ్చాము మనము. వీటితో కూర కూడా తయారు చేస్తారు కదా నిర్మా. ఎండు నెత్తలు వేసి చారు చేస్తే బాగుంటుంది. అవును. ఇది ఎటు వెళ్ళిపోయేవి? ఆకులకి ఏం కనిపించట్లేదు. ఇవి దగ్గరలో ఉన్నా సరే ఇంకా ఆకులు అడ్డేస్తున్నాయి వాటికి. అంటే ఆకులు ఇంకా రాలేదు కదా, ఇంకా అలానే ఉన్నాయి, అందుకోసమే కనిపించట్లేదు. ఫ్రెండ్స్, చెట్టు పైన ఉన్న అడ్డకాయలన్నీ కూడా తీసాను. కొన్ని అయితే కింద పడిస్తాను. అవి నిర్మల కొన్ని తీసింది, ఇంకొన్ని అయితే ఉన్నాయి. అవి తీసిన తర్వాత వేరే దగ్గర ఎక్కడైనా చూద్దాము. అవన్నీ కూడా కోసిన తర్వాత ఇవన్నీ మంచిగా కాల్చి వీటికి పిక్కలు అయితే తీయాలన్నమాట. లోపల ఉంటాయి అడ్డ పిక్కలు. చూద్దాం, ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. ఇవి కోసినవన్నీ కూడా ఇక్కడ చల్లేసాను. కొన్ని ఇక్కడ ఉన్నాయి, కొన్ని ఎగ్గురు పడిపోయాయి ఎక్కడెక్కడికో. ఈ అడ్డ పిక్కలు 1 కేజీ అవుతాయా? డెవలప్ ఇంకా ఇవన్నీ కూడా మంచిగా ఉంటే కేజీ అవ్వాల్సింది. కానీ లోపల తీసి చూస్తే తెలుస్తుంది ఇక్కడ ఎన్ని పాడైపోయిన ఉన్నాయనేది. ఇంకా వేరే చెట్టు దగ్గర చూద్దామా? సరిపోతాయా? చూద్దాం, వేరే దగ్గర కూడా ఒకసారి చూసి అప్పుడు వెళ్దాం. ఇక్కడైతే ఇప్పుడు ఈ ఆకులన్నీ తీసేద్దాము, ఎందుకంటే ఇక్కడ అడ్డకాయలు అయితే కాలుస్తాం కదా. అడ్డకాయలు కాల్చేటప్పుడు కొండ మొత్తం తగలడైపోద్ది, లేకపోతే ఆకులు ఉంటాయి. ఆకులు మొత్తం తీసి ఇక్కడైతే కాలుస్తాము, అంటే అడ్డపిక్కలు కాలుద్దామని చెప్పారు. అందుకని చెప్పేసి ఆకులు మొత్తం తీసేమంటే తీసేస్తున్నాను. తీసేయాలి ఆకులు మొత్తం. ఫ్రెండ్స్, ఈ అడ్డకాయలు కాల్చడానికి కర్రలు అయితే చేస్తున్నాము. ఆల్రెడీ సగం చేస్తాను, ఇంకొన్ని చేస్తే సరిపోతాయి. చూడండి, నిర్మల అడ్డకాయల కింద తమ్ముళ్ళు చేద్దామంటే ఇలా తయారు చేసింది. బాగుంది కదా. మేమైతే చిన్నప్పుడు ఇది నా మేడళ్ళు అనేసి ఆడుకునే వాళ్ళం. అంతస్తుల్లో కనిపిస్తుంటుంది కదా, అదనమాట. దానివలన అలా ఆడుకునే వాళ్ళము. అది గుర్తుకొచ్చి ఇలా చేసాము. బాగుంది కదా. తెలియదు, ఇక్కడ అంతా కూడా నిర్మల ఎందుకు మీరు చూసే ఉంటారు, శుభ్రం చేసింది. ఆకులు కూడా దగ్గరికి లేకుండానే ఇదంతా అన్నమాట, దూరంగా. లేదంటే మంట పెట్టినప్పుడు ఇదంతా అంటుకొని పోద్ది కదా నిర్మా. అంటుకుపోయిందా ఇంకా ఉండరు. ఈ పైన కొండంతా కూడా మొత్తం కాలిపోద్ది కదా. పైన కొండ కింద కాఫీ తోటలు మొత్తం అయిపోతాయి. సో అందుకనేసి నిర్మల ఇలా తయారు చేసింది. తర్వాత ఇక్కడ మనం మంట పెట్టుకుందాంరా. ఫ్రెండ్స్, ఇంతవరకు మేము తీసిన అడ్డకాయలు అయితే ఇవి. ఈ చుట్టుపక్కలంతా కూడా మేము చూసాము, కానీ ఎక్కడ కూడా అడ్డకాయలు అయితే దొరకలేదన్నమాట. ఇవి దొరకడమే ఎక్కువ మనకు. ఇవి దొరికినా సరే లోపల ఇంకెలా ఉన్నాయో తెలియదు. ఇది గడ్డ అయితే తీసుకొస్తాను. మా వాళ్ళు ఎక్కువగా ఈ అడ్డకాయలు కాల్చేటప్పుడు ఈ ఆకుల్ని పెట్టయితే కాలుస్తారు. ఎందుకంటే అడ్డకాయలన్నీ కూడా మంచిగా వస్తాయి, ఒలుచుకోవడానికి అనమాట, బాగా వస్తాయి. అలాంటి గింజలు కూడా బాగా ఊరుతాయి అని చెప్పేసి మా వాళ్ళు నమ్ముతారు. మేము కూడా రోజు దీన్ని పెడుతున్నాం అనమాట. ఇది వచ్చి పిండి పళ్ళు ఉంటాయి కదా, తెల్లగా వస్తాయి పళ్ళు, ఆ చెట్టుది. నిర్మా తీసురమ్మా. ఏటి తేవాలి? మంట అగ్గి పెట్టే. నేను తేలేదు. అవి తేవని తెలిసి నేను తీసుకొచ్చాను. తెచ్చేసి మళ్ళీ నాకెందుకు అడుగుతున్నా? లైటర్ తెచ్చు, అగ్గిపెట్టు కాదు అది. లైటర్ అయినా అగ్గిపెట్టు అయినా మంట వస్తుంది కదా చేసి.
ఓకే, ఇది కొద్దిగా మంట వచ్చిన తర్వాత ఈ అడ్డకాయలన్నీ కూడా దీనిపైన అయితే పెట్టేసేద్దాం. ఫ్రెండ్స్, మంట అయితే మంచిగా రాజుకుంది. ఇప్పుడైతే ఈ అడ్డకాయలన్నీ కూడా దానిపైన అయితే వేసేద్దాము. అన్నీ ఒక్కసారి వేస్తున్నావా? మరి ఒకసారి అన్న కాలింది, అమ్మగుంది. అవి తిప్పడం ఇంకేదో కర్ర తయారు చేస్తారేమో. పర్లేదు. ఓకే, అవునరా, కొన్ని పండిపోయిన ఉన్నాయేమో ఇక్కడ. అందుకని చెప్పాను మా. అందులో ఒక బొడ్డెంగ్ ఉంది. ఎక్కడ? ఎక్కడ చూడు. గేట్ రాయి దగ్గర నాకు దగ్గర ఉంటుంది. అది కూడా పెట్టేస్తావేమో. అసలు దొరకదు అది. మాడి మస్తు అయిపోద్ది అక్కడ. అడ్డకాయలు అయితే సగం వరకు ఖాళీ, ఇవైతే తీస్తున్నాము. ఇప్పుడు వరకు ఎలాగ ఉన్నాయి నిర్మా? అస్సలు బాగాలేవు, మొత్తం కుళ్ళిపోయాయి మొత్తం. అంటే చీకులు అంటారు కదా, అలాగ అయిపోయాయి. అస్సలు బాగాలేవు. చూడండి, ఇదిగో తీసినప్పుడు బాగానే ఉండే, వచ్చేసరికి కాలిన తర్వాత ఇలా తయారవుతున్నాయి ఇవి. ఎందుకు అలాగా అవుతున్నాయో తెలియట్లేదు. నిర్మల అక్కడ తీసినాన్ని కూర్చుంది, ఒక 10 దగ్గరికి కొలిసింది. మొత్తం అని కూడా చీకలు వస్తే మొత్తం పారేసింది, పక్కకి వెళ్ళిపోయింది. అది అస్సలు బాగోట్లేదు. ఒకటైనా బాగుంటుంది తింది మనిషి. బొడ్డెం అదేనా, తీసి చూద్దాం ఎన్ని బాగుంటాయో. ఇక చూడండి, ఇవన్నీ కూడా ఇలానే ఇప్పుడు దాకా తీసింది ఒక్కటి కూడా బాగాలేదు. మంచిగా ఉన్నాడు, అన్నీ ఇలా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా పాడైపోయినాయి. అంటే లోపల మొత్తం కుళ్ళిపోయి ఉంటాయి అవి. ఇలా ఎందుకు అలాగ ఉన్నాయో తెలియదు. చూడండి, ఇది ఇలాగ ఉంటే ఇంకా మనకు తినడానికి కూడా పనికిరావు ఇవి. చూద్దాం, కొన్ని ఉన్నాయి, ఇవన్నీ తీద్దాం. కనీసం ఒక 5 అయినా సరే మంచిగా ఉంటాయేమో. చిటితల కోసమైనా. పాప మా దడ్డకాయలకి వెళ్తున్నాం మనిషి అంటే నాకు తీసిరండి అనింది. దాదాపుగా తీసిన అడ్డకాయలన్నీ కూడాను వలిసాము. ఈ మేము తీసిన అడ్డకాయలు అయితే చూడండి, ఇక్కడ కొన్ని ఉన్నాయి. నిర్మల దగ్గర ఒక 3-4 ఉంటాయి అంతే. ఎంత దారుణం అంటే తీసేటివన్నీ కూడాను. ఇదిగో ఇలాగ ఉంటే ఇంకేమవుతాయి అక్కడ, కొన్నైనా అవుతాయి కదా అనుకున్నాము. వేస్ట్. దీనికోసం ఈ చేతులన్నీ కూడా కాల్చుకున్నాము, కానీ ఫలితం లేదు. కనీసం ఒక దానికి 2-3 ఉన్నా సరే సరిపోను కదా నిర్మా. అస్సలు బాగాలేవు, ఎక్కడో 1-2 ఉండేవి బాగా. అవి కూడా మంచివి కాదు. ఇది చూడండి, అలానే అన్నీ అలానే ఉండిపోయాయి. వేస్ట్ కానీ ఇక్కడ ఏదో బాగున్నట్టున్నాయి, రెడ్గా ఉన్నాయి. ఇలా ఉన్నా బాగున్నా కదా. ఇదిగో ఈ 3 బాగున్నాయి. ఒకదానికి ఇలాగా 1-2 ఉన్నా బాగున్నాం, కానీ ఒక్కటి కూడా లేదు. ఇంత నిరాశపరుస్తాయి అనుకోలేదు. అడ్డకాయలకు వస్తే మమ్మల్ని సాకిచ్చాయి. అవక్కయ్యరా ఫ్రెండ్స్ అన్నట్టు చేసింది. అదే ఇవెందుకు తీయడం మళ్ళీ వేస్ట్. ఇక్కడ లేవు. మొన్న క్యాంపింగ్ వీడియోకి వెళ్తుండే మీ దారి కింద ఉన్నాయి కదా అని చూసాను. ఒకవేళ ఉండే కదా బాగానే ఉంటాయేమో, వెళ్తే వీడైనా అవుతుందని చెప్పేసి వస్తే ఇలాగైంది. ఇలా చేసింది. పెట్టిన మంట కూడాను ఆరిపోయింది. ఇక్కడ చిన్నది ఉంది, మొత్తం ఆర్పేసాము. నిర్మా వెళ్దామా? వెళ్దాం. ఓకే, ఇక్కడ అంటుకున్నంత ఇది కూడా లేదనమాట. మంట అంతా కూడాను సైడ్ నుంచి అంతా కూడా తీసాం కాబట్టి ఇంకా ఆరిపోయింది. మంట కూడా మొత్తం ఆరిపోయింది. ఆరిపోయింది. ఇది వదిలేదు. ఇంకా నిప్పులన్నీ కూడా ఆరిపోయాయి. ఇంకా ఎక్కడ 1-2 ఉన్నాయి అవి. ఇంకా మనం ఇంటికి వెళ్దాం నిర్మా. ఇంటికి వెళ్ళిపోదాం. ఏం లేవు, ఇది కొన్ని అక్కడ వచ్చాయి. చిట్టితల్లి తింటుంది, పారేస్తుంది. మరి మనం చూసి అసలు బాగాలేవి కొన్ని ఉన్నాయి. ఇంకా చేతులంతా కూడా తయారైపోయి అడ్డకాయలు తీద్దామని చెప్పేసి వస్తే అడ్డకాయలు మమ్మల్ని సాకిచ్చి అది అదండి. ఇంటికైతే వెళ్ళిపోదాము. దుంపైన తవ్వుదాం నిర్మా. తవ్వుదామంటే తవ్వుదాం, టైం ఉంది కదా. గుంప మీద ఉండాలి కదా మన దగ్గర. కత్తి ఉంది కదా. కత్తి ఉంది సార్, గుంపం ఉండాలి కదా. కత్తి ఉంటే కొయ్య చేసుకోవచ్చు కదా. అక్కడ అవుతుంది అవుదాం మరి. పద చూద్దాం ఒకసారి. కదండి. ఉదయం చూసాం కదా దుంప,
ఆ దుంప అయితే తవ్వుతుంది అనేదిగా చూపించము ఒకసారి. ఈ కిందకి వెళ్ళిందో తెలియట్లేదు, ఇక్కడ తాగిందో తెలియట్లేదు. కింద నుంచి ఒక రాయి అయితే వచ్చింది. ఈ దుంప తిరిగి మళ్ళీ ఎటు వెళ్ళిందో తెలియట్లేదు. ఇప్పుడు ఒకసారి తీసి చూడు. కట్ చేద్దాం ఇక్కడికి. ఆ పై తీయరా, ఆ పైది అలాగ ఉంటుంది అది. ఇదిగా దుంప అమ్మ తెల్లగుంది దుంప. అంత రాయి వచ్చి మధ్యలో ఇదైపోయినట్టుంది. ఒకసారి కిందకున్న బాగా కూడా చూద్దాం ఒకసారి. తేట వెళ్ళిపోయింది ఇది. ఇది కిందికి వెళ్ళిపోయినట్టుంది. ఒకసారి చూద్దాం. ఎవరైనా దుంప నాటిస్తుంటే తిట్టరనుకో, మామూలుగా తిట్టరు. నాటింది కాదు మీది, ఏ కోతులు లాంటివి ఉంటాయి కదా అలాగా, పిలకలు లాంటివి పట్టుకొచ్చి ఇటు కలిసి పరిచేసి ఉంటాయి. అలా కోతులు కానీ పక్షులు కానీ అలా సంచార జీవులు లాంటివి. ఇలా ఉంది ఈ దుంప, ఇది కిందకి వెళ్తుంది. ఇది కిందకి వెళ్ళిపోయిందా? దుంపలు ఉన్న ఇసుక అయితే నిర్మల బాగా చేస్తుంది. ఏది ఒకసారి దుంప చూపించు. ఇంతేట ఇది మొత్తం తీసాము, ఆ చిన్న ముక్కలు అంతే. ఒక కేజీ ఉంటుందా? ఉంటుంది, కేజీ ఉంటుంది. ఇది ఈ దుంప అయితే తీసాము. తీసుకెళ్ళిపోదాం పద, పద ఇంటికి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ దుంప తవ్వామునా, ఇంకా ఊరికి అయితే బయలుదేరిపోయాము. నిర్మల వచ్చి వెనకాల దుంపలు అయితే పట్టుకుంది. అది అక్కడనమాట. దుంప తీసుకెళ్తే ఉడకబెట్టేస్తావా, ఉంచుంటావా? ఉడకబెట్టేస్తానుగా, టైం ఉంది తినడానికి. తినడానికే. సరే పద, ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఈ దుంపలు అయితే ఉడకబెడుతుంది. యాక్చువల్గా అయితే అడ్డకాయల కోసం అని వచ్చాము. ఈ అడ్డకాయలు అయితే మనకు దొరకలేదు కదా, అందుకని చెప్పి వెళ్తూ దారిలో దుంప అయితే చూసాము. వచ్చేటప్పుడు ఈ దుంప అయితే పట్టుకున్నాం. మరి అది కూడా పెద్దదైతే కాదు, చిన్నది. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ దుంప అయితే ఉడకబెడుతుంది. ఉడకబెట్టక తినేద్దాం. మరి బాగుడికే నిర్మా, బాగుడికి. ఏది ఎలా ఉంది? ఇది చూడు, వాటర్ ఇంక ఉంది. వాటర్ ఉంది మరి, అయినా ఉడికేయా? ఉడికాయి, బాగా ఉడికాయి. వాటర్ వచ్చి తీసుకురావాల్సింది కదా. ఇప్పుడు బయటకు వెళ్ళండి, తినేదాం ఇంకా. పద మాత కూర్చో పద. అది దుంప దుంప అన్నా కదా, చిట్టు దానికి చెడ్డు ఉందా? అబ్బా చాలా పెద్దది వేసుకుంది చెడ్డి. ఇక్కడ రా, అమ్మ దగ్గర రా, అమ్మ దగ్గర రా. ఎందుకు అలా చూస్తావు? చెవులు కుట్టాం కదా, అటు మామూలు దీని బట్టలు వేయడానికి ఇలా తల నుంచి తీయాలి. ఈ చెవులు ఉండే కుట్టేస్తున్నాం. అవునవును, అవట్లేదుకి వాళ్ళు అన్ని సెట్లు. సరిపోయింది. బాగున్నాయి చిట్టి, నీ చెవులు కుట్టిన తర్వాత బాగున్నాయా? నచ్చాయా? అది లేండి, తినండి లేండి, నేను తర్వాత తింటాను. మీరు తినేసాక వీడియో తీసే వాళ్ళు లేరు కదా మనకు. తినేదా? వేడిగానే ఉందా? వేడి ఏమైంది? ఏడు చిట్టి, ఏమైంది చిట్టి? ఇది పెట్టదమ్మా, ఇవి తినేదందా? కొన్ని తీయండి, అన్ని కాదు కదా. ఇదిగా ఇక్కడ ఉన్నవి అయితే ఉన్నాయి ఇంకా ఈ పాత్రలు. మిగిలిన వచ్చి అది ప్లేట్ దగ్గర అయితే తీసింది నిర్మల. అవి తిందామని చెప్పేసి. చిట్టి కూడా సెలెక్ట్ చేసాం. చిట్టి అది తినకూడదే. ఎంత తిన్నావు? ఎలా ఉంది? నచ్చిందా? బాగుంది ఫ్రెండ్స్ అని. చిట్టి సరి కూర్చోమా. గుడ్ గర్ల్. ఇప్పుడు చెప్పు, బాగుంది ఫ్రెండ్స్ అని చెప్పులే. ఇలా చెప్పు, చూపించు. బాగున్నది. హాయ్ చెప్పు అందరికి. అమ్మ దగ్గర రా, మరి కనిపిస్తుంది, నీ వాయిస్ వినిపిస్తుంది. హాయ్ చెప్పు. హాయ్ కాదు, గడి చెప్పు. దుంపలు మాత్రం చాలా మెత్తగా ఉడికేది. ఎంచకు ఉడికించా? బాగా ఉడికించు. చూడండి, కుక్కర్లో పెడదాం అనుకున్నాను. కుక్కర్లో పెడితే ఏమైనా ఉంది? అది పిండి పెట్టలేదు, వేడిగున్నది. వేడిగానే ఉంటుంది చిట్టి. ఇప్పుడు దించాం కదా. చూడు మీద దుంపలు ఉడికింది, బాగా ఉడికింది కదా. అంత సాల్ట్ వేసి సాల్ట్ పట్టలేదు. ఆ వాటర్ ఉండిపోయింది. ఎంత బాగుందో. బా దుంపలు మాత్రం చాలా మెత్తగా ఉడికాయి, మామూలుగా లేదు. తిను తిను. మొత్తానికి పిండి దుంపలు అంటారు కదా, అలా ఉడికాయి. అంటే ఇప్పుడు ఆ చెట్లు అంటే మొత్తం చనిపోయి ఉంటుంది కదా, వాటర్ ఏమి ఉండదు. ఇంకా అక్కడ ఉన్న వాటర్ మొత్తం ఇది ఇంకిపోయి ఉంటుంది. బాగున్నది.
మనకు అసలు ఎక్కువ ఉగాది పండుగలో తవ్వుకొని తింటారు కదా. అవును, ఉగాది పండగకి తర్వాత మొన్న జరిగింది కదా మనకు అదే కదా ఉగాది నిజంగా. ఉగాది కాదు, ఇంకా ఉగాది రాలేదు, ఇంకా సంక్రాంతి అయిపోయింది. సంక్రాంతి, కనుమ, భోగి, ఉగాది ఇటుకల పండుగ. విట్టిం పండుగ అంటారు కదా అది. ఏడ్చిటి వెళ్ళిపోతావు నువ్వు, తినవా? తిను మళ్ళీ. చిట్టుతల అయితే మంచిగా ఇష్టంగా తింటుంది. దుబ్బలు మాత్రం బాగున్నాయి బావుడికి. బావుడికాయ కదా, ఇంత మంచిగా ఉడుకుతుంది అనుకోలేదు నేను. షాక్ ఇచ్చింది దెబ్బకి. అడ్డకాయలు సాకిచ్చాయి కదా, ఇప్పుడు ఇవి సాగి. తిను. మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో ముందుకుంటాం. అంతవరకు సెలవు, బాయ్ ఫ్రెండ్స్. ఇది వచ్చి కాంగ్ నూనె అనమాట. చిట్టుతలకి చెవులు కుట్టారు కదా, ఆ చెవులు కుట్టిన దగ్గర ఈ నూనె అయితే చిన్న చిన్నది డ్రాప్స్ అయితే పోస్తుంది వాళ్ళ అమ్మ. నొప్పి పుండు అవ్వకుండా ఉంటుంది కొంచెం. నేను నొప్పి రాకుండా అనుకుంటున్నాను.